కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించలేరు. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. వాళ్ళ కొత్తపల్లి మనోహరాబాదు 151 కిలోమీటర్లు, అది దాదాపు ఫస్ట్ 1160 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత 2850 కోట్లకు అంచనాలను సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం ఆ రైల్వే లైన్ ప్రారంభించినాం. ఇప్పటికే 1444 కోట్ల రూపాయలు ఖర్చు ఆల్రెడీ. అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూసేకరణ ఇబ్బంది. అక్కడ కూడా సిరిసిల్ల కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి సిరిసిల్ల కానీ కరీంనగర్ జిల్లాలో ఈ భూసేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దాదాపు 120 కోట్ల రూపాయల ప్రతిపాదన పంపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించలేదు. గత ప్రభుత్వం సహకరించలే, ఈ ప్రభుత్వం సహకరించలేదు. భూసేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే, అది క్లియర్ అయిపోతుంది అది కూడా. కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇలా పనులు నత్తనగా కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న గత బడ్జెట్ లో కూడా 350 కోట్లు రిలీజ్ చేశారు. 350 క్రోర్స్ మొన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్ లో. అంటే మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది. ఇలా సిద్దిపేట వరకు దాదాపు క్లియర్ అయిపోయింది. మిగతా కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన రైల్వే లైన్ ఇది. ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే నిర్మాణం వల్ల, కొత్త రైల్వే లైన్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొత్తగా రైలు నిర్మాణం అవుతుంది. దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతానికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్, కాజీపేట్ సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న చిన్న అవాంతరాంతాలు వస్తాయి, చిన్న ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు కానీ వస్తే న్యూఢిల్లీ పోయే రైల్వే లైన్ కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది, పోయే అవకాశం ఉన్నది. ఎక్కడ అవాంతరాలు జరగకుండా, ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. దాంతోపాటు మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వే లైన్, చాలా ఇంపార్టెంట్ అది. ఈ రైల్వే స్టేషన్, ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి. ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్లను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది 2027 టార్గెట్. కానీ దానికంటే ముందే వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఫిబ్రవరిలో మల్లతిని ఎక్కడ వదిలిపెట్టకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో కానీ, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల ఆర్ఓబి కానీ, కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణ విషయంలో కానీ తప్పకుండా నేను వాళ్ళు ఎప్పుడప్పుడు నేను రివ్యూ చేస్తా ఉంటా. ఎప్పుడప్పుడు అధికారులు మళ్ళీ మాట్లాడుతూ ఉంటా. త్వరితగతిన టార్గెట్ ప్రకారము, మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు, వెయిటింగ్ రూమ్స్ సరిగా ఉండయి, కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు, కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసు. అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా, ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా, ఒక టెర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది?
రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందమైంది. ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు అందరు చూడండి ఇగో చూడండి ఆశ్చర్యం పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్య డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు. ఈయన అరెస్ట్ చేస్తున్నట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే. ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతున్నాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్రపడితే ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పని సమర్థించిన ఆరోపణ